ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకున్నాడో లేదో అడగమ్మా. తీసుకోలేదంటే మళ్ళీ పరిగెత్తాలి. చేస్తానాగండి. అడుగు. తీసుకున్నా శృతి. మరి ఫొటోస్ డిలీట్ చేయాలి కదా షాడో గారు. అది నువ్వు చెప్పక్కర్లేదు, డిలీట్ చేస్తా. థ్యాంక్స్ అండి. బావగారు మీరిక్కడ? మీరేంటి ఇక్కడ? ఏం లేదు అల్లుడు, పర్యావరణాన్ని పరిశీలిద్దామని వచ్చాము. అవునా, పెద్ద సైంటిస్టులు మరి. సరే, నీ సెల్లివ్వు. దేనికి బావగారు? ఒక ఫోన్ చేసుకోవాలి, నాది అవుట్ గోయింగ్ కట్ అయింది. నా ఫోన్ ఇస్తా, చేసుకో అల్లుడు. ఏ శృతి ఫోన్ ఇవ్వదా? మర్యాదగా ఫోన్ ఇవ్వలేదంటే నీ మెడ మీద తలకాయ ఉండదు. నీ తల మామగాడి చేతిలో ఉంటుంది. అల్లుడు, అంత తప్పు నేనేం చేశానండి? చెప్తా. వాము, ఆ షాడో గాడు రాజేష్ని మేము చంపిన ఫొటోస్ పంపించినవన్నీ దాంట్లోనేగా ఉన్నాయి. చూసేశాడు, ఇక్కడ మా తలకాయ తీసేస్తాడు. ఏంటి బావగారు, అసలు మీకేం కావాలి? ఏవో ఫొటోస్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఏంటా అని? అదా బావగారు, నాకు తెలిసిన ఫ్రెండ్ని ఒకడు ఫొటోస్ తీసి వేధిస్తున్నాడంట. వాడికి వాళ్ళ అన్న వార్నింగ్ ఇచ్చాడని తను చెప్తే మరి ఫొటోస్ కూడా డిలీట్ చేయాలి కదా అని చెప్తున్నాను. చేసేసాడని చెప్పింది. ఓహో, దానికి నువ్వెందుకు థ్యాంక్స్ చెప్పావు? అదా బావగారు, అదే చెప్పు. అది అది ఈ ఇబ్బందిగా ఉందని మేం కొంచెం మనీ అడిగితే పంపింది, దానికే థ్యాంక్స్ చెప్పాను. మీకు అంత ఇబ్బందిగా ఉంటే అన్ని డబ్బులున్న బ్యాగ్స్ని అక్కడెందుకు వదిలేశారు? బొమ్మ అంటే మేం పెట్టి వెళ్ళింది చూసే తీసుకెళ్ళాడా? చెప్పు. అదేం లేదల్లుడు, ఒక ఆర్గనైజర్ వాళ్ళు మాతో టైఅప్ అయ్యారు. దేనికో? వాళ్ళు అవసరంలో ఉన్న వాళ్ళకి గుప్తదానాలు చేస్తారు. వాళ్ళు చేసింది ఎవరికి చెప్పుకోరు. ఆ పని మాకు అప్పచెప్పారు. అక్కడ ఒక అనాథ ఆశ్రమం ఉంది కదా, వాళ్ళకి చేరాలని అక్కడ పెట్టామల్లుడు. మీరు అంత మంచి పనులు చేసేస్తున్నారా? మనిషి అన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు మార్పు వస్తుంది కదా బావగారు, మాకిలా వచ్చింది. నమ్మేటట్టు లేదులే గాని, మీకు ఈ పనిలో వచ్చేదేంటి? బ్యాగ్కి ఒక 10,000 ఇస్తారు బాబు, మాకది చాలు కదా. ఏం బావగారు అలా అడుగుతున్నారు? ఆ డబ్బు అనాథాశ్రమానికి చేరలేదా చెప్పండి. ఎక్కడున్నా మాకు ఇచ్చేయండి, మేము ఇచ్చేస్తాం కదా. లేదులే, ఆ అనాథాశ్రమానికే చేరింది అసలు. చేరిందా అంటే మీరే ఎక్కడికి చేరతారో చూడాలి. ఈ నెంబర్ ఎవరిది? ఓ, చెప్పావు కదా మీ ఫ్రెండ్తో మాట్లాడానని.
బాబోయ్, అది షాడో గడి నంబర్. దానికే చేస్తున్నాడేంటి? దేనికి అల్లుడు చేస్తున్నావు? ఆ అమ్మాయి ఎవరో అనుకొని భయపడుతుంది. ఇంకెవడన్నా తనకు అలా చేస్తే నీకేం భయం లేదు, నాకు చెప్పమని చెప్తామమ్మా. డబ్బులు హ్మ్. ఆ శృతి భూపతి కొత్తపేట సెంటర్ వెనకున్న ఖాళీ స్థలం దగ్గర ఈ బ్యాగు పెట్టి వెళ్ళిపోయారు. ఏదైనా బాంబు పెట్టారేమో అని డౌట్ వచ్చి చూస్తే దీంట్లో డబ్బులున్న అక్షర. ఎవరూ లేని చోట ఇంత డబ్బు ఎందుకు పెట్టినట్టు అరవిందా? అదే తెలియట్లేదమ్మా. ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. అవునండి, సంథింగ్ ఈజ్ రాంగ్. వాళ్ళు డబ్బుకి కటకటలాడుతుంటే ఇంత డబ్బుని ఎలా వదిలేసి వెళ్లారు? దీని వెనకాలేదో మర్మం ఉంది. రాజేష్ వెనుకున్న కారణాలకు ఇది లింక్ అయి ఉండొచ్చండి. మనం దాన్ని కనిపెట్టాలి. మరి ఈ డబ్బు ఏం చేద్దాం? మన దగ్గర ఎందుకులేండి, అనాథాశ్రమానికి ఇచ్చేద్దాం. సరే, డబ్బు నేనే తెచ్చాను కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి చేస్తారనిపిస్తుంది. వాళ్ళని ఒక గంట కనిపెడతాను. దొరికారో పని పడతాను. వస్తాను. అలాగేనండి. నేను వస్తాను వదినా. సరే దుర్గా, థ్యాంక్స్. అడిగిన పని వెంటనే చేసి పెట్టేశా. భలే వారు వదినా. మన మధ్యన ఇదంతా ఏంటి? వస్తాను వదినా. ప్రియా, ప్రియా, వస్తున్నాను దుర్గా. జాగ్రత్తగా పనిచేసుకో. సరే దుర్గా. వెళ్ళొస్తాను వదినా. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. వదినా, రా సుష్మిత. సుబ్బు రాలేదా? ఆఫీస్కి వెళ్ళారు వదినా. పాప గురించి ఏమైనా తెలిసిందా? వెతికిస్తూనే ఉన్నాను సుష్మిత. అంగన్వాడీ వాళ్ళ దగ్గరకు అనుమానాస్పదంగా ఉన్న ఒక అమ్మాయి పాపతో వచ్చిందంట. వివరాలు అడుగుతుంటే పారిపోయిందంట. ఎందుకో మన పాపే అని అనిపిస్తుంది. వాళ్ళు చూస్తే గుర్తుపడతారంట. అతి త్వరలోనే పాప మనకి దొరుకుతుంది. నువ్వేం బాధపడకు. అసలు నా చిట్టి తల్లి ఎక్కడుందో, ఏం చేస్తుందో, నా గురించి ఎంత ఏడుస్తుందో. వదినా, పాప ఏడుపు వినిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.